Hello everyone, welcome back to my channel Idea of Bliss. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మేథీ ఆనియన్ పరాటా. అది ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేథీ ఆనియన్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన మెంతుకూర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే అల్లం తురుము, వాము, 2 టీ స్పూన్ల ఆయిల్, ఉప్పు, తగినన్ని నీళ్లు. ఇప్పుడు ముందుగా బౌల్లో గోధుమ పిండి తీసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని గోరువెచ్చని నూనె, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి లైట్గా వాటర్ వస్తూ ఉంటుంది. సో అందుకని మనం కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకుంటే పక్కన కాసేపటికి అందులో వాటర్ వచ్చి కరెక్ట్గా సరిపోతుంది. యాక్చువల్లీ మెంతుకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి డైజెషన్లో మంచిగా హెల్ప్ అవుతుంది. మౌత్ అల్సర్స్ ఉండే వాళ్ళకి, లేదంటే బ్లడ్ కంటెంట్ తక్కువగా ఉండే ఎనీమియాతో బాధపడే వాళ్ళకి బాగా ఇది యూజ్ అవుతుంది. ఈ పరాటా పిండిని మనం గోరువెచ్చని నీటితో కలుపుకోవడం వల్ల పరాటా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న మన పరాటా పిండిని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. సో చిన్న బాల్స్గా చేసుకొని చపాతీలా ప్రెస్ చేసుకున్నాక లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని పరాటాలా ఒత్తుకోవాలి. యూజువల్గా చపాతీ, కర్రీ ఇలా మనం 2-3 వెరైటీస్ చేసుకునేంత టైం లేనప్పుడు సింపుల్గా ఇలా పరాటాలా చేసుకుంటే కర్డ్తో తినేసేయచ్చు. నేను ఈ ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఆయిల్ అప్లై చేశాను. మీరు కావాలంటే గీ కానీ లేదంటే బటర్ కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ పిండిని కూడా పరాటాలా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని నేను పరాటాలని కాల్చుకుంటున్నా. యూజువల్లీ పరాటాలు బటర్ వేసి కాలిస్తే మంచి టేస్టీగా ఉంటాయి. మీరు ఒకవేళ డైట్ కాన్షియస్ అనుకుంటే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని అయినా మీరు కాల్చుకోవచ్చు. సో ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక మనం ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇదే విధంగా రిమైనింగ్ చేసి ఉన్న పరాటాలను కూడా కాల్చుకోవాలి.
ఇలా రెడీ చేసుకున్న పరాటాలని కర్డ్తో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మేథీ ఆనియన్ పరాటా. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.